ఈ కథ 90s లో బాలీవుడ్ లో ఇండియాను ఒక ఊపిన సినిమా అనమాట. సాజన్ సాజన్ ఈ కథను రాయల్టీగా మన రాఘవేంద్రరావు గారు ఏం చేశారంటే ఆ హీరో క్యారెక్టర్స్ హీరోయిన్స్ ని పెట్టాడు. అల్లరి రమ్యకృష్ణను, ప్రియుడు. మధుబాలను. అల్లరి మధుబాలను ప్రియుడు. అంటే అల్లరి ప్రియుడు అనే సినిమా చేశాడు. ఆల్రెడీ ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ బాలీవుడ్ లో ఇండియాను ఊపిన సినిమాను ఎంత గట్స్ ఉండాలి ఆయన పిక్ చేసుకుంటారు. రైట్స్ తీసుకోకుండా, ఆ రీమేక్ రైట్స్ తీసుకోకుండా హీరో ప్లేస్ లో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టి, ఐ మీన్ మాధురి దీక్షిత్ ప్లేస్ లో రాజశేఖర్ పెట్టి, సంజయ్ దత్ ప్లేస్ లో రమ్యకృష్ణన్ పెట్టి, మధుబాలను సల్మాన్ ఖాన్ ప్లేస్ లో పెట్టి, యాజ్ ఇట్ ఈజ్ ఆ అమ్మాయి రమ్యకృష్ణ వాళ్ళ ఫాదరు, తను కాంట్రాక్టర్ ఎవరు రావు, మధుబాల వాళ్ళ ఫాదరు. వర్క్ లో కాంట్రాక్టింగ్ వర్క్ లో బిల్డింగ్ దగ్గర ఉంటే రమ్యకృష్ణ వాళ్ళ ఫాదర్ చనిపోతాడు యాక్సిడెంట్ లో. ఆ బిల్డింగ్ యాక్సిడెంట్ లో చనిపోయి అక్కడ ఈ అమ్మాయి అనాథ అయిపోతే వాళ్ళు అడాప్ట్ చేసుకొని అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఒక రిచ్ లైఫ్ చూపిస్తుంటే ఈ అమ్మాయి కవితలు రాస్తూ ఉంటే ఈ కవితలను లవ్ చేసే క్యారెక్టర్ సింగర్ రాజశేఖర్ నువ్వు ఈ అమ్మాయి లవ్ చేస్తున్నా అని వాళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వన్ ఫైన్ డే రోజా పువ్వు అనే సాంగ్ లో తను కవితలను ప్రేమించే ప్రియుడు అనేసి ఆ అమ్మాయి ఫిక్స్ అయిన టైంలో మధుబాల ఎంటర్ అయ్యి, మధుబాల అక్కడ వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటే ఫిడేల్ తో మ్యూజికల్ గా వాళ్ళిద్దరు డిస్కషన్ ఉంటుందన్నమాట. నేను ప్రేమించే ప్రియుడు రాజా అని ఆ అమ్మాయి ఫిడేల్ తో చెప్తుంది అనమాట, నోటితో చెప్పుకుంటా. అక్కడ ఆగిపోతుంది అనమాట రమ్యకృష్ణ. ఆగిపోయి రైట్ నేను సాక్రిఫై చేయాలా, ఎందుకంటే నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చిన ఈ ఫ్యామిలీకి సాక్రిఫై చేయాలని చెప్పి నువ్వే ఆ అమ్మాయి అని చెప్పి తన ప్లేస్ లో ఆ అమ్మాయిని పెట్టి వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ నడిపించి ఫైనల్ గా ఫైనల్ డే రాజశేఖర్ ఎంటర్ అయ్యి నా మాధురి దీక్షిత్ ఎలా డైలాగులు మాట్లాడుతుందో అలే డైలాగులు మాట్లాడి ఫైనల్ గా ఒక మంచి ఫైట్ తో సినిమా ఎండ్ అవుతుంది.